దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 25. ఈరోజు వాక్య భాగము, పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించెను. ఎఫెసీ 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మందిరము యొక్క నమూనాను ఇచ్చిన దినమే దావీదు జీవితంలోని గొప్ప అద్భుతకరమైన దినము. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. తన జీవిత ఆరంభములో దేవుడు అతనికి ఈ విషయమును తెలియజేయగలిగి ఉండేవాడు కాదు. దావీదు ఆత్మీయముగా ఎదుగు వరకు దేవుడు వేచి ఉండవలసి వచ్చెను. తరువాతనే ఈ ప్రత్యక్షతను దావీదునకు ఇచ్చెను. ఈ దినముల్లో అనేకులు సంఘము, క్రీస్తు శరీరము అను మాటలను ఎంతో ధారాళముగా ఉపయోగించుచుందురు. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ మాటల అర్థమును నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుడు సంఘము కొరకై కలిగి ఉన్న నిజమైన తలంపును కొద్దిమంది మాత్రమే గ్రహించగలరు. అనేకులు ఆత్మీయమైన సంభాషణ కలిగి ఉన్నప్పటికీ పోట్లాడుట, అసూయ మొదలగు తమ గుణముల ద్వారా వారేది ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచున్నారో వాస్తవముగా దాన్ని ఎరగరని రుజువుపరుచున్నారు. దేవుని ఉద్దేశమేమనగా ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును ప్రభుత్వములకు, అధికారులకు, పరలోకములోని ప్రధానులకు తెలియజేయుట. అది సంఘ సహవాసమందు బయలుపరచబడవలనని ఆయన కోరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.